హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రామచంద్రయ్య ఇన్స్పెక్టర్ తన్ని కాళ్ళపై షూట్ చేయడంతో ఒక ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటారు. చామంతి ప్రేమ్ ఎంతలా చెప్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఇన్స్పెక్టర్ వినిపించుకోకుండా డోర్ని గట్టిగా తన్ని లోపలికి వెళ్ళి 2 బుల్లెట్స్ని ఫైర్ చేస్తారు. ఒక్కసారిగా ప్రేమ్ చామంతి షాక్ అయిపోతారు. వాళ్ళ నాన్నని ఇన్స్పెక్టర్ ఎన్కౌంటర్ చేసేశారేమో జైలర్ అని వెక్కి వెక్కి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది చామంతి. అప్పుడే ఇంకా అలా ఆ జైలర్ బయటికి వస్తారు. సార్, ఆయన్ని చంపేశారా అని అడుగుతారు. ఎక్కడయ్యా, మళ్ళీ ఆ రామచంద్రయ్య మనల్ని మోసం చేశాడు, తప్పించుకున్నాడయ్యా అని అంటారు. ఇంక పాపం చామంతి పరుగు పరుగున వెళ్ళి లోపల చూసేసరికి అక్కడ రామచంద్రయ్య ఖైదీ డ్రెస్ వేసి పిల్లోస్ అన్నీ అడ్డం పెడతారనమాట. ఇంకా ఇలా డ్రెస్ మార్చేసుకొని ఆ డ్రెస్ని పిల్లోస్కి పెట్టి బెడ్షీట్తో కవర్ చేస్తారు. ఇంకా అది నిజంగా మనిషి ఏమోననుకొని ఆ జైలర్ షూట్ చేస్తాడు. ఆ పాటికే రామచంద్రయ్య తప్పించుకుంటాడు. అప్పుడు అమ్మయ్య అనుకుంటుంది చామంతి. లేకపోతే నాన్న ఈరోజు ఏమైపోయేవాడు, ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని పాపం ఊపిరి పీల్చుకుంటుంది చామంతి. చామ్, మీ నాన్నగారికి ఏమీ కాదు, నేనున్నాను కదా. చూడండి జైలర్ గారు, మీకు ఒక్కటి చెప్తున్నాను. హ్యూమన్ రైట్స్ కమిషనర్ దగ్గర నుండి నేను మీకు లెటర్ పంపిస్తాను. షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఉన్నా ఆయన లొంగిపోవడానికి మేము ఏర్పాట్లు చేస్తాం. అలా అని మీ చేతిలో పదవి ఉంది కదా అని ఆయన్ని మళ్ళీ చంపాలని ట్రై చేస్తే మాత్రం మీరు సస్పెండ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. లెటర్ మీకు వస్తుంది. రా చామంతి, ఇప్పుడు వాళ్ళు మీ నాన్నగారిని ఒకవేళ వెతికినా పట్టుకున్నా జైల్లో పెట్టాలే తప్ప ఆయన్ని చంపకూడదు, రా అని హ్యూమన్ రైట్స్ కమిషనర్ పేరు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రేమ్ అండ్ చామంతి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. చామంతి భోజనం చేయకుండా లాన్లో కూర్చొని ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడే ప్రేమ్ ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ ఉంటే చంద్రిక బాధపడుతూ ఉంటుంది. ఏమైంది చందు, ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు. బాబు, పాపం చామంతి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఏడుస్తుంది బాబు అని అంటారు. ఎందుకు, ఏమైంది అని అంటారు. అదే రామచంద్రయ్య తప్పించుకున్నారు కదా, వాళ్ళ నాన్నని పోలీసులు ఏం చేస్తారనని ఇంకా తన భయం అలానే ఉండిపోయింది బాబు. తన మనసులో ఆ గన్ సౌండ్సే వినిపిస్తున్నాయంట. నేను ఎంతలా చెప్పినా తను భయపడుతూనే ఉంది బాబు అని అంటారు. తను గన్ సౌండ్ విని చాలా భయపడినట్టుంది. నేను వెళ్తాను, భోజనం తీసుకురచ్చాం చామ్కి అని చెప్పి ఇంక భోజనాన్ని తీసుకురమ్మని చెప్తాడు. అలా చామంతి భయపడుతూ ఉంటే పాపం ప్రేమ్ చామంతి దగ్గరికి వెళ్ళి చామంతి దగ్గర కూర్చొని తన 2 చేతుల్ని చామంతి చెవులపై పెడతాడు. చూడు చామంతి, మీ నాన్నగారికి ఏమీ కాదు, నువ్వేమీ కంగారు పడద్దు. నీకు ఆ సౌండ్స్ వినిపిస్తున్నట్టు నువ్వు జస్ట్ ఊహించుకుంటున్నావు అంతే. కానీ మీ నాన్నగారికి ఏమీ కాదు. ఎందుకంటే ఆయన ఒక మంచి పర్పస్ లేనిదే బయటికి రారు. ఆయన వచ్చారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక న్యాయం జరుగుతుంది. నువ్వేం కంగారు పడద్దు, ఏం కాదు అని ఇంకా అలా ప్రేమ్ దగ్గరుండి చామంతిని ఓదారుస్తాడు. పాపం చామంతికి ప్రేమ్ అలా తన చీక్స్ బుగ్గలు పట్టుకోగానే వాళ్ళ నాన్న పట్టుకున్నట్టే అనిపిస్తుంది. పాపం ప్రేమ్ వైపు ఎంతో ప్రేమగా చూస్తుంది చామంతి. ఇదిగో భోజనం చేయి, లేకపోతే నీరసంగా ఉంటుంది కదా, అసలే నీకు చాలా పెద్ద డేంజర్ నుండి బయటపడ్డావు అని అంటారు. లేదు బాబు, నాకు తినబుద్ధి కావటం లేదు, నేను తినను అని అంటుంది. కానీ ఒకవైపు రోజా మాత్రం ఫుల్గా తింటుంది. ఇంకా రమాదేవి, ఏంటి రోజా, ఇవాళ నీలోకి కుంభకర్ణుడు ప్రవేశించాడా ఏంటి అని అంటుంది. అలాంటిదేమీ లేదు అత్తయ్య గారు, బాగా ఆకలిగా ఉంది, అందుకే ఇంతలా తింటున్నాను అని తింటూనే ఉంటుంది. అయినా నాన్న విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే నేను పైకి పోయేలా ఉన్నాను. చి అని కొంచెం కూడా వాళ్ళ నాన్నని ఏమైనా అవుతుందా, ఏమైనా చేస్తారా అనే భయం లేకుండా తింటూ ఉంటే పాపం చామంతికి మాత్రం ప్రేమ్ బ్రతిమలాడుతూ ఉంటారు. ఇదిగో ఇది మీ నాన్న ముద్ద, మీ నాన్న పెట్టిన తినవా అని అంటారు. ఇంకా పాపం చామంతికి వాళ్ళ నాన్న మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఇంకా అలా ప్రేమ్ చేత్తో భోజనం చేస్తుంది చామంతి. అది ఎప్పుడైనా ధైర్యం కోల్పోకూడదు. మనలో అంటూ ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి, అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మీ నాన్నగారికి ఏం కాదని నేను చెప్తున్నాను కదా, పర్లేదు అని పాపం అలా భోజనం పెట్టి ప్రేమగా తన ఒళ్ళో ఇంకా జోకొడుతూ ఉంటాడు ప్రేమ్. మా నాన్న ఇవ్వాల్సిన ప్రేమని మీ ద్వారా పొందుతున్నాను బాబు, కానీ
మీరు నా విషయంలో ఎంతలా బాధపడుతున్నారో అర్థం చేసుకోగలను బాబు అని బాధపడుతూ లోపలే కుమిలిపోతుంది చామంతి. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ చంద్రిక, ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది, కానీ చామంతి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో, ప్రేమ్ బాబుని ఎందుకు బాధ పెడుతుందో తెలియకుండా పోయింది అని మనసులో అనుకుంటుంది చంద్రిక. ఇది ఇలా ఉండగా రామచంద్రయ్య అలా ఇంకా పరిగెత్తుకుంటూ ఒక ప్లేస్కి వెళ్తాడు. వెళ్ళేసరికి తన కాళ్ళకి ఇంకా బ్లడ్ వస్తూనే ఉండడంతో పాపం చాలా అంటే చాలా ఇంక చుట్టూ చూస్తూ వెళ్తూ అలా పడిపోతాడు. కరెక్ట్గా అప్పుడే కారులో అటువైపుగా పల్లవి గౌడ వస్తుంది, ప్రేమ్ వాళ్ళ ఫ్రెండ్ పల్లవి. ఇంక పల్లవి వచ్చి ఇదేంటి ఎవరైనా అని చెప్పి చూస్తుంది. చూసేసరికి అక్కడ రామచంద్రయ్య కనబడతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయ్యో, రామచంద్రయ్య గారిని తప్పించుకున్నారు అని చెప్పి ఇంక వెంటనే అలా బయలుదేరి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. జాయిన్ చేసి ఈ విషయాన్ని ఎలా అయినా ప్రేమ్తో చెప్పాలి అని ప్రేమ్కి కాల్ చేస్తుంటే ప్రేమ్ కాల్ నాట్ రీచబుల్ వస్తుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా హర్షవర్ధన్ గుర్తొస్తారు. ఇంక వెంటనే అంకుల్కి కాల్ చేసి చెప్తాను, అంకులే కరెక్ట్ అని ఇంకలా పల్లవి గౌడ హర్షవర్ధన్కి కాల్ చేస్తుంది. హలో, ఎవరు అని అంటారు. నేనని చెప్తే బాగోదేమో, ఇక్కడ రామచంద్రయ్య గారు స్పృహలో లేరు, అందుకే నేను మీకు కాల్ చేశాను అని అంటారు. ఇంక వెంటనే రామచంద్రయ్య ఏమో పాపం అలా స్పృహలో లేకుండా నేను చామంతిని చూడాలి, నా బిడ్డను చూడాలి అని కలవరిస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే అదంతా మాటలు వినిపిస్తుంటే హర్షవర్ధన్కి నేను వస్తున్నానమ్మా, నువ్వు ఏ హాస్పిటల్లో జాయిన్ చేసావని అడుగుతారు. జీకే హాస్పిటల్ అని చెప్పగానే ఇంక వెంటనే చామంతి ప్రేమ్కైతే కాల్ చేస్తారు హర్షవర్ధన్. అప్పుడే ఇంక ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా వెతకడానికి వెళ్తారు రామచంద్రయ్యని. హలో రే, నాకు ఇందాకే రామచంద్రయ్య ఫోన్ చేశాడురా, ఫోన్ చేసి జీకే హాస్పిటల్లో తన్ని అడ్మిట్ చేసినట్టు చెప్పారు, వెంటనే జీకే హాస్పిటల్కి వెళ్ళండి అని అంటారు. ఈ మాటలన్నీ రోజా వినేస్తుంది. వినేసి అంటే ఇప్పుడు నాన్న జీకే హాస్పిటల్లో ఉన్నాడనమాట. నాన్న పైకి పోవడమే మంచిది, ఎందుకంటే బ్రతికున్నాడనుకో ఇలాగే నన్ను అడ్డం పెట్టుకొని ఎంతో బయటికి కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది, అందుకే నాన్న లేకపోతే నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని ఏ కన్న కూతురు ఆలోచించని విధంగా క్రూరంగా ఆలోచిస్తుంది రోజా. ఆలోచించి త్రిపాఠికి కాల్ చేసి హలో త్రిపాఠి సార్, నేను రోజాని, రామచంద్రయ్య జైలు నుంచి తప్పించుకున్నాడు, రామచంద్రయ్య పోతేనే చామంతికి మీరంటే భయం వస్తుంది, కాబట్టి రామచంద్రయ్యని పైకి పంపించేసేయండి అని అంటారు. ఓకే, రామచంద్రయ్యని అడ్డు పెట్టుకునే కదా ఇదంతా చేయాలనుకుంటున్నాను, రామచంద్రయ్యని నేను కిడ్నాప్ చేసి ఒక ప్లేస్లో పెడతాను, చంపేస్తే ఇంకా అమ్మాయికి భయమే ఉంటుంది, అందుకే రామచంద్రయ్యని నేను ముందే కిడ్నాప్ చేసి పెట్టాననుకో, అప్పుడు చామంతి గుణకి పెళ్ళైపోయిన తర్వాత రామచంద్రయ్య ఎక్కడున్నాడో చెప్తాను, అప్పుడు తనేమీ చేయలేదు కదా అని ఇంకలా రామచంద్రయ్యని కిడ్నాప్ చేయడానికి డిసైడ్ అవుతాడు త్రిపాఠి. అయ్యి ఇంక వెంటనే అలా ఇద్దరు కానిస్టేబుల్స్ని తీసుకువెళ్తారు. సో ఇద్దరు కానిస్టేబుల్స్ రోజా త్రిపాఠి అందరూ హాస్పిటల్కి రీచ్ అవుతారు. అదే టైంకి రోజా పైనే రూమ్లో ఉన్నారంట. వెళ్ళి మీ పని చేయండి అని అంటారు. ఇంకా కానిస్టేబుల్స్ ఇద్దరూ అలా రామచంద్రయ్య దగ్గరికి వెళ్తూ ఉంటారు. రామచంద్రయ్య ఏమో ఇంకా అప్పుడే స్పృహలో లేకుండా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు. పల్లవికి ఒక అర్జెంటు షూటింగ్ ఉండడంతో పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సో అలా రామచంద్రయ్యని కానిస్టేబుల్స్ అయితే కిడ్నాప్ చేసేయాలి అని అనుకునే టైంకి కరెక్ట్గా అప్పుడే ప్రేమ్ చామంతి అక్కడికి వస్తారు. వచ్చి ఇంకా రామచంద్రయ్యని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తున్న త్రిపాఠిని చూస్తారు. చూసి షాక్ అవుతారు. ఏం చేస్తున్నారు, మా నాన్నని ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది. ఏయ్ తప్పుకో అని అంటారు. ఇంక వెంటనే ప్రేమ్ అయితే గట్టిగా త్రిపాఠిని పట్టుకుంటాడు. చామంతి నువ్వేం కంగారు పడదు, తీసుకెళ్ళి మీ నాన్నగారిని అని చెప్పి ఇంకా అలా రామచంద్రయ్యనైతే అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతారు చామంతి అండ్ ప్రేమ్. ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరు తీసుకువెళ్ళి రామచంద్రయ్యని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే తీసుకువెళ్తారు. నాన్న, నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఎందుకు నాన్న తప్పించుకున్నావు, అసలు నీకేం కావాలి అని అడుగుతుంది. బిడ్డ చామంతి, చెప్తాను బిడ్డ, నన్ను కిడ్నాప్ చేయాలనుకునేటోడే త్రిపాఠియా అని అడుగుతారు. ఆయన నీకు అని అనేసరికి అవును బిడ్డ, గా త్రిపాఠి మంచోడు కాదు, వాడు కావాలనే నన్ను చంపేస్తానని బెదిరించే నీతో మాట తీసుకున్నాడు, నిజమే కదా అని అంటారు.
ఒక్కసారిగా ఇంక ప్రేమ్ అయితే షాక్ అయిపోతాడు. "అ, ఏం మాట్లాడుతున్నారు మీరు" అని అంటారు. "బాబు, ముందుగా ఈ విషయం చెప్పాల్సింది నీకే బాబు. ఎందుకంటే నా బిడ్డ చామంతి మనసా వాచా కర్మన ప్రేమించింది నిన్నే బాబు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకుంది బాబు. కానీ కావాలని తన్ని ఆ త్రిపాఠి బెదిరించాడు. ఒకవేళ తన కొడుకు గుణాన్ని పెళ్లి చేసుకోకపోతే ఇదిగో నన్ను చంపేస్తానని బెదిరించాడు బాబు. అందుకే గుణాన్ని పెళ్లి చేసుకుంటానని, గుణ మెడలో తాళి కడతాను అని చెప్పి, గుణాతో తాళి కట్టించుకుంటాను అని చామంతి అలా మాట తీసుకుంది, మాట ఇచ్చింది. అయినా ఒకటి ప్రేమ్ బాబు, మీకు చెప్తున్నాను వినండి. చామంతి మీ భార్య అవ్వాలి. అది నేను నా కళ్ళతో చూడాలి. నేను కోరుకునేది అదే బాబు. అదే నా బిడ్డ చామంతి చాలా మంచిది బాబు అని అంటారు. ఇంకలా చామంతి వైపు చూస్తూ ఉంటాడు ప్రేమ్. చామంతి, ఆయన చెప్పింది నిజమా అని అడుగుతారు. ఇంక వెంటనే చామంతి, బాబు అది నాకు నిజం చెప్పు, నువ్వు చెప్పింది నిజమా అని అడుగుతారు. "ఆ, అవును బాబు, నన్ను మీ అమ్మగారు అలాగే ఆ త్రిపాఠి బెదిరించారు" అని అంటాడు. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతాడు ప్రేమ్. ఇంక వెంటనే ప్రేమ్ అయితే అలా ఆలోచనలో పడతాడు. లేదు చామంతి, మా అమ్మ హా త్రిపాఠి ఇంతలా ఇంతలా ప్లాన్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. మా అమ్మ ఎందుకు నిన్ను ఇంతలా భయపెడుతుందని కల్లో కూడా ఊహించలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. నేనంటే నీకు ఇష్టం కదా అని అడుగుతారు. ఇష్టం కాదు బాబు, ప్రాణం అని అంటుంది. నువ్వే నాకు లోకం. అలాంటప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకోవాలి అని అంటాడు ప్రేమ్. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది చామంతి. బాబు అని అంటుంది. రామచంద్రయ్య, బిడ్డ, నేను కూడా నీ పెళ్లి చూడ్డానికే వచ్చాను బిడ్డ. నువ్వు ప్రేమ్ బాబు ఇద్దరు సంతోషంగా ఉండడమే నాకు కూడా కావాలి బిడ్డ. మీరిద్దరితో నా చేతుల మీదుగానే నేను పెళ్లి చేస్తా అని అంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట చామంతి. తను ఇలా చెప్తే వినదు. ఇప్పుడే చందుకి నాన్నకి కాల్ చేస్తాను అని ఇంకా అలా చంద్రికకి కాల్ చేసి, హర్షవర్ధన్కి కాల్ చేసి ఇద్దరిని కూడా అక్కడికి పిలిపిస్తారు. ఇంకా రామచంద్రయ్య జరిగిందంతా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు హర్షవర్ధన్. అంటే ఇన్నాళ్ళు నా కొడుకు ప్రాణంగా ప్రేమించింది చామంతినేనా? చామంతి నా ఇంటి కోడలైతే నాకు కావాల్సింది ఇంకేముంది? నేను కోరుకునేది కూడా అదే కదా. ఇంత మంచి అమ్మాయి, ఇంత సద్గుణ సంపన్నురాలు నా కోడలైతే అంతకుమించిన అదృష్టం ఏమీ లేదు. నిజంగా మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను. ఎవరడ్డొస్తారు? నా భార్య వస్తే రాని, తన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అని ఇంకా అలా హర్షవర్ధనే తన చేత్తో గుడికైతే తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి అలా ఇంకా చామంతి ప్రేమల పెళ్లి జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అదే టైంకి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది చామంతి. చామ్, నువ్వేమీ కంగారు పడద్దు. నిన్ను మహారాణిలా చూసుకుంటాను, నా గుండెలో పెట్టి చూసుకుంటాను అని ప్రేమ్ అయితే మాటిస్తాడు చామంతికి. సో అలా ప్రేమ్ చామంతి ఇద్దరి పెళ్ళిని దగ్గరుండి జరిపిస్తారు రామచంద్రయ్య, హర్షవర్ధన్, చంద్రిక. ఇంకా హర్షవర్ధన్ అమ్మా నాన్న, సారీ, ప్రేమ్ వాళ్ళ అమ్మ నాన్న చంద్రిక అండ్ హర్షవర్ధన్, ఇటువైపేమో చామంతి వాళ్ళ నాన్న రామచంద్రయ్య ఇద్దరూ ఉండడంతో ఇంకా అలా వాళ్ళిద్దరి సమక్షంలో ప్రేమ్ చామంతి మెళ్ళలో తాళి కడతాడు. అలా ఇంకా చామంతి ప్రేమల పెళ్ళి జరిగిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.